ట్యాంక్ బండ్ దగ్గర కోలాహలం చాలా స్పష్టంగా కనబడుతుంది. క్రేన్ నెంబర్ 5 వద్ద మా ప్రతినిధి లక్ష్మి ఉన్నారు. లక్ష్మి, బడా గణేష్ విగ్రహం నిమజ్జనం కూడా పూర్తయిపోయింది. ట్యాంక్ బండ్లో ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది? ఇంకా మిగిలిన బొజ్జ గణపయ్యల అరైవల్స్ ఎట్లా వస్తున్నాయి? గణేష్ భక్తులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పూర్తిగా వదిలేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఎంత కోలాహలంగా ఉంది అనేది. వీళ్ళంతా కూడా మహాగణపతిని చూడడానికి ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత గణేష్ నిమజ్జనం పూర్తిగా చూసి లక్షలాది మంది, అంటే మొత్తం ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలే ఇక్కడ గణేష్ నిమజ్జనం మహాగణపతి నిమజ్జనం జరగడంతో ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి ఉండి గణేష్ నిమజ్జనం తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు సెక్రటేరియట్ వైపు నుంచి అమీర్పేట నుంచి కావచ్చు, ఇలా నలుమూలల నుంచి విగ్రహాలు వస్తాయి కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా చూసేందుకు వీళ్ళంతా కూడా పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగడానికి అంటే ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడ ఏ వినాయకుల్ని కూడా ఇటువైపు రానివ్వలేదు. మొత్తం అంతా కూడా రోడ్ బ్లాక్ చేశారు. భక్తుల్ని కూడా ముందు ఫ్రీగా వదిలేశారు. దాని తర్వాత నిమజ్జనానికి 2 గంటల ముందు అరౌండ్ 12 ఆ టైంకి భక్తుల్ని కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ వైపు రానివ్వకుండా భారీ గేట్లతో ఒకవైపు వీళ్ళందరినీ కూడా ఆపడం జరిగింది. అక్కడి నుంచో చూడాలి అని చెప్పి వీళ్ళకి ఆంక్షలు ఉండడంతో ఇప్పుడు ఫ్రీగా వదిలేశారు. ఒక అరగంట నుంచి ఇదంతా ఫ్రీ అయిపోవడంతో అప్పటి వరకు స్ట్రక్ అయిన జనమంతా కూడా, భక్తులంతా కూడా ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా కిక్కిరిసి కనిపిస్తుంది. పొద్దున్నంతా కూడా రోడ్లన్నీ, ఎందుకంటే ఎవరిని రానివ్వకపోవడంతో నిమజ్జనం జరిగే వరకు, మహాగణపతి నిమజ్జనం జరిగే వరకు భక్తులు ఇటు సైడు వద్దు అని చెప్పడంతో వీళ్ళంతా కూడా రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపించాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒకవైపు భక్తులు కనిపిస్తున్నారు, మరోవైపు విగ్రహాలు కూడా చూడొచ్చు. చిన్న చిన్న విగ్రహాల నుంచి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఇక్కడ భారీగా క్యూ కట్టిన పరిస్థితి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. విగ్రహాల క్యూ లైన్ చూస్తే మాత్రం ఆ వెహికల్ చాలా స్లో మూమెంట్లో వెళుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు వెహికల్స్ అన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, భక్తులతో అంతా కూడా రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇప్పటికే పోలీసులు చెప్పాలంటే మొత్తం 30,000 మంది పోలీసులతో ఇక్కడ మొత్తం ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో సెక్యూరిటీ కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిబ్బంది, ముఖ్యంగా మఫ్టీలో ఉన్న పోలీసులు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మఫ్టీలో లేకపోతే ఈవిటింగ్ కేసులు కావచ్చు, అలాగే చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇట్లాంటివి జరిగినాయి. లాస్ట్ ఇయర్ 6 చైన్లు మొత్తం దొంగిలించారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సో అందుకనే ఈసారి మరింత అలర్ట్ అయ్యి మొత్తం అంతా కూడా మఫ్టీలో ఎక్కువగా షీ టీమ్స్ కావచ్చు, అలాగే నార్మల్ పోలీసులు కూడా మఫ్టీలో ఎక్కువగా ఉన్నారు. మొత్తం అంతా కూడా వాళ్ళు ఆ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు జనం మధ్యలోనే కలిసిపోయి ఉండడంతో ఎక్కడికక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఈవిటీస్ కేసులు కూడా జరగకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వీరంతా కూడా ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది కదా, సో నైట్ వరకు కూడా ఈ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నైట్ వరకు ఇక్కడే స్టే చేస్తారు. అలాగే కొంతమంది వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్కి కొంతమంది వస్తారు. సో ఇప్పుడే అంటే మధ్యాహ్నం ఈ టైంకే 2:30 ఆ టైంకే ఇంత రద్దీగా ఉంటే ఈవినింగ్ ఎంత ఫ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు ఏర్పాటు చేయడంతో ఏ క్రేన్ దగ్గర చూసినా కూడా విగ్రహాల నిమజ్జనం అనేది అంతే అట్టహాసంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా చిన్న పిల్లలతో చాలామంది ఇలాంటి జనం కిక్కిరిస్తున్న ప్లేసెస్కి ఎవరు కూడా చిన్నపిల్లలతో కానీ రారు. కానీ నిన్న హాలిడే ఉండడం, అలాగే రేపు కూడా హాలిడే కావడంతో జనం ఎక్కువగా ఈసారి వచ్చారు అని చెప్పి మనకి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్కింగ్ డే ఉంటే, నిమజ్జనం తర్వాత వర్కింగ్ డే ఉంటే ఎక్కువగా జనం భక్తులు ఎవరు కూడా అంతగా సాహసం చేయరు, దగ్గర ప్లేసెస్లో వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ రేపు సండే కావడంతో పూర్తిగా జనమంతా కూడా ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్, అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ వినాయక నిమజ్జనానికి వస్తున్న ఈ గణనాథుల్ని చూస్తే గనక ఎంత బుద్దుగా కనిపిస్తున్నారో మనం చూడొచ్చు. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేశారు. ఎంత అందంగా డిజైన్ చేసి ఈ 9 రోజులు ఎంత ఘనంగా పూజలు అందిస్తారో. దాని తర్వాత బాయ్ బాయ్ గణేష అని చెప్పక తప్పదు. సో చాలామంది బాధపడుతున్నప్పటికీ కూడా బాయ్ బాయ్ గణేష అంటూ నిమజ్జనం చేస్తారు. అలాగే ముఖ్యంగా గణనాథులందరికీ కూడా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 50,000 విగ్రహాలు ఈ రోజు నిమజ్జనం జరుగుతాయని అంచనా
అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రేపు చంద్రగ్రహణం ఉండడంతో చంద్రగ్రహణ గడియలు రాకముందే నిమజ్జనం అనేది పూర్తి చేసుకోవాలి అని చెప్పి చాలామంది నిన్నే విగ్రహాలన్నీ కూడా తరలించిన సిచ్యువేషన్ చూసాము. దాంతోపాటు పొద్దునే కూడా చాలా విగ్రహాలు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యాహ్నం నుంచి తరలిస్తారో వాళ్ళంతా కూడా చాలా అలర్ట్గా ఉండి ముందుగానే విగ్రహాలు తీసుకొస్తున్న పరిస్థితి. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణంలో చాలామంది నిమజ్జనం చేయడానికి ఇష్టపడరు. సో అందుకని చెప్పి దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఆంక్షల నేపథ్యంలో కూడా చాలా త్వరగా తీసుకొస్తున్న పరిస్థితి. సో మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అయితే ఎలా త్వరగా జరిగిందో నెక్స్ట్ విగ్రహాలు కూడా ఎక్కడైతే ఉన్న వేలాది విగ్రహాలు ఏవైతే తరలి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా అంతే వేగంగా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో నిమజ్జనం అప్రాక్సిమేట్లీ 40 అవర్స్ అని చెప్పొచ్చు. అంటే ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దాంతోపాటు విగ్రహాల నిమజ్జనం కూడా అంతే వేగంగా జరిగేలా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ, దాంతోపాటు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఆ నిమజ్జనంలో సమన్వయంగా వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకట్, మొత్తానికైతే ఎన్టీఆర్ మార్గం మొత్తం మన విజువల్ ప్రకారంగా ఎంత కిక్కిస్తుందో చూడొచ్చు వెంకట్. कान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्य रूप